ఎస్ఎస్ న్యూస్ ఏపీ నిజాలు నిర్భయంగా. రాష్ట్రం అభివృద్ధి ఈ రోజుకి చూడండి, చింతాకంత బ్యాడ్ సౌండ్ లేకుండా, చెడ్డ మాటలు లేకుండా, చెడ్డ ప్రపోజల్స్ లేకుండా, మరి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని మంచి చేయాలా. రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు ఆయన ఇరిగేషన్ మినిస్టర్ నిన్న బై టన్నల్లోకి ఎవరు వారు టన్నల్లోకి లోపలికి పోయి ఒక్క రోజంతా ఉన్నాడండి. ఆయన ధైర్యంగా ఎవరు వాడు ధైర్యం చేసి ఆడికే ఫుడ్ ఆడికే అని చెప్పించుకొని 24 hours ఉన్నాడు టన్నల్లో. టన్నల్ పూర్తి చేయించాలి తొందరగానే ఉద్దేశంతో. అట్లా చేయాలండి. ఎవరన్నా ఏ పని చేసినా కానీ మీకు ఆ ఉద్దేశంలే. ఏందో ప్రజలకి అటా బట్టలలోకి వాళ్ళ ఎత్తున టోపీ పెట్టాలనుకుంటేట అందరూ అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాకాని అరిసే అరుపులకి అందరూ అసహించుకుంటున్నారు. ఎందుకయా సెక్రటరీ ఆయన అట్టరుస్తుంటాడా? ఏ ఉద్దేశం జరుగుతుంది? ఏదేనంట లీడర్? ఇదివరకు అంతా లీడర్లు లేరా? మీరంతా లీడర్లు కదా? అని అంటుంటాడు. ఏంది అది? ఏం పద్ధతులే? పొలిటికల్ లీడర్లకు ఉండాల్సి ఉన్నటువంటి ఇదేనా? నోరెత్తితే గగవు అంటేట అది కాదు పద్ధతి. నువ్వేమో ఆయనేమో నీకన్నా సీనియర్ అయిపోయా, అతన్ని ఎట్టంటే అట్టు మాట్లాడుతూ పక్కోడట్టావు ఇక్కోడట్టావు అదంటావు ఇదంటావు. ఏంటది తమాషానా? సోమిరెడ్డి ఏం మంచోడు కదా. అదే మీకు ఇంకొకటి ఉంది, వీళ్ళకి జ్యోతిష్యం మీద బాగా నమ్మకం ఉందట. ఆ జ్యోతిష్యంలో ఒక ఆయన పేరేందా అదేదో ఎదురా అదే ఇది ఆ జ్యోతిష్యంలో నేను ఎవరైనా నేను పేరేదా వేణు, ఈయన వేణు, ఈయన జగను చూశారు కదా. ఆయన అప్పుడు చెప్పి 24లో సొమ్మ 11కి వచ్చింది. అప్పుడు ఈ వేడు కూడా మన నెల్లూరు వేడు కూడా ఒక జ్యోతిష్యుడు. ఈయన కూడా మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఆయన వేడు లాంటి వాడు. ఈ వేడు మళ్ళా చెప్తున్నాడు రేపు 10 మాకు వస్తాయని. అంటే ఆయనే కంటిన్యూ అయితే 10 మాకు రావటం ఖాయం, దానిలోకి తిరిగేలేదు. ఈయనే కంటిన్యూ అయితే ఆ పార్టీ అధ్యక్షుడిగా మాకు మాత్రం 10 ఇస్తాడు మహారాజు. కాకాని గోవర్ధన్ రెడ్డి మాట ప్రకారం మాకు 10 వస్తాయి. అంతేగాని మేమేం చించుకొని మాట్లాడి 10కి 10 వస్తాయి అని అంటారా? 10కి 10 ఎవరికి వస్తాయా? పరిపాలన న్యాయంగా చేసినాడు, పరిపాలనా దక్షత ఉన్నోళ్ళు, పాలనా విధానం తెలిసిన వాళ్ళు మాట్లాడితే ఏదో వచ్చిన కాడికి వస్తాయి. అంతేగాని మరి ఎచ్చులుగా మాట్లాడి పొగరబోతనంతో మంచి పేరు రాదు, అది చెడ్డ పేరు వస్తుందయ్యా. అంత కేకలేస్తే చాలా చెడ్డ పేరు వస్తుంది. నెల్లూరు జిల్లా చాలామంది గొప్పలు ఉన్నటువంటి జిల్లానయ్యా అది. ఈ జిల్లాలో అంత ఎత్తులు పడితే చూస్తూ ఉంటారు, ఓహో ఈ గురుడికి ఏం చేయాలో అది చేస్తారు. అందుకని మర్యాద నేర్చుకొని మర్యాదగా ఉండాలి. అది లేకపోతే కష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఎవరినంటే వాళ్ళని సర్వేపల్లి ఎమ్మెల్యే, ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే చేశాడు, మంత్రిగా చేసినాడు, అది చేసినాడు. నువ్వు కాసేపు చేసినావు మంత్రిగా. అది ఎవరు పుణ్యాన్ని వచ్చింది? రాజమోహన్ రెడ్డి గారి పుణ్యాన్ని వచ్చింది నీకు ఆ మంత్రి పదవి. నాకు రావాలని న్యాయంగా అయితే నేను సీనియర్ని, నాకు ఇయ్యాల జగను. మా గౌతమ్ చనిపోయిన తర్వాత నేను ఆ రోజు మావాడు కాబట్టి, మా అబ్బాయి కాబట్టి తెలంగాణ వాళ్ళంతా అడుగుతున్నారు కాబట్టి వదిలేసినాను. న్యాయంగా నాకు రావాలా, తర్వాత నీకేది ఇచ్చేది నాకు రావాలా మంత్రి పదవి. ఏమి ఇచ్చాడా మాకు? మా చాకిరి చేయించుకొని బిగినింగ్ నుంచి నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేసినటువంటి వ్యక్తులండి. నన్ను నువ్వు గమనించకపోతే నువ్వు ప్రజల్ని ఏమి గమనిస్తావు? న్యాయాన్ని ఏం గమనిస్తావు? మంచిని ఏం గమనిస్తావు? నువ్వు గమనించేది సారాయిని, డబ్బుల్నా, అంతేనా? ఇంకేం గమనివా? ఏమయ్యా ఇది ఏందయ్యా ఈ పరిపాలన? ఆ పరిపాలన చేసి మమ్మల్ని చూసి శేఖరన్న ఓటు వచ్చేది, మిమ్మల్ని చూసి కదన్నాడు నాకు డైరెక్ట్గా. నాకు చూసుకుని పోయింది. ఏంది ఇట్లా అంటున్నాడు? ఈ మాట మాట్లాడకూడదు, నాతో మాట్లాడేది యూత్తో మాట్లాడితే సిగ్గుపోతుంది. మమ్మల్ని నన్ను చూసి ఓట్లేసేది అన్నాడు. మరి నిన్ను చూసి ఓట్లేస్తే 11కి దిగింది, 11కి దిగింది. ఎందుకులే దాన్ని ఆలోచించుకోవద్దు. ఒరే మనం ఎందుకు ఓడిపోయినామా, 11 సీట్లే ఎందుకు వచ్చినాయా, దీనికి కారణం ఏంటి అనే దాని బ్యాక్గ్రౌండ్ ఎత్తుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నాయా.
అన్నీ కుంటుపడిపోయాయి. పనులన్నీ రాష్ట్రంలో డెవలప్మెంటే లేకుండా కుంటుపడిపోయి ఈ ఏమలో నువ్వు కనీసం మనుషుల్లే కూడా పోకుండా చుట్టూ డేరాలతో పోతుంటివి. నువ్వు ఎక్కడికి పోయినా కానీ డేరాలు కట్టుకొని పోతుంటివి. ప్రజల కాడికి ఆడిపోయినావా? పరిపాలనా విధానం తెలిసి పరిపాలించారా? తెలియక పరిపాలిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల దగ్గరికి ఎక్కడికైనా దూరిపోతున్నాడు లోపలికి, ప్రజల కాడికి. లోకేష్ గారు కూడా అట్లా పోతున్నాడు. లోకేష్ గారు కూడా బ్రహ్మాండంగా తెలుసుకున్నాడు. లోకేష్ గారిని నిన్ను నువ్వు ఒక చోట నిలబడితే లోకేష్ గారు బాగుంటారా ఆయన బాగుంటాడా చెప్పడా? పర్సనాలిటీ మరి లోకేష్ గారు కూడా బాగానే ఉంటారు కదా, మరి నీకేమన్నా తక్కువ లేదు కదా, నీకన్నా బాగా మాట్లాడతాడు కదా లోకేష్ గారు. ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, తెలివితేటలతో మాట్లాడుతున్నాడు, అనుభవం ఉన్నోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు లోకేష్ గారు. ఎవరికి తగ్గటంలే, రాజకీయంగానే మాట్లాడుతున్నారు. అది నేర్చుకోవాలా, రాజకీయంగానే ఉండాలి. కానీ రాజకీయం కాదని మీకు నోరుందని, మీరు ధైర్యవంతులని, మీ కండలు ఉన్నాయని మాట్లాడే విధానం నో, ఒప్పుకోరు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. వీళ్ళతో ప్రమాదం ఉంది అని అనుకుంటారు, గుండు కొరుగుతారో మళ్ళా 29లో మీకు గుండు కొరకటం ఖాయం. మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీ మాటలు కరెక్ట్ కాదు. మహానాడు బ్రహ్మాండంగా జరుపుతాం. అందరం కూడా పట్టుదలతో ఉన్నారు. నెల్లూరు ప్రజలు బ్రహ్మాండమైన పట్టుదలతో ఉన్నారు. నెల్లూరు లీడర్లు అందరూ కూడా మహా కష్టపడుతున్నారు. ఎంపీ కోవూరు ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు. అందరూ కూడా ఎవరికి తగ్గకుండా చెయ్యాలా, మనం రాష్ట్రంలో నంబర్ 1 నెల్లూరు జిల్లా మహానాడు జరపడంలో అనే పద్ధతిలో జరపాలనే ఉద్దేశంతో ఉన్నారు. తప్పకుండా అట్లే జరుపుతారు. చంద్రబాబు నాయుడు గారికి గొప్ప పేరు తీసుకొస్తారు. లోకేష్ బాబు గారికి కూడా మంచి పేరు తీసుకొస్తారు. మంత్రులందరూ కూడా కష్టపడుతున్నారు, ప్రజలు కష్టపడుతున్నారు, ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మహానాడును అద్భుతంగా చేయాలని ఉన్నారు. మా ఉద్దేశం కూడా అదే, అద్భుతంగా నెల్లూరు జిల్లాలో మహానాడు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. నీలాగా నువ్వు 100 మహానాడులు పెట్టినా ఏం కాదు అన్నది గుర్చుకో. మాట్లాడకూడదా మాట, మాట్లాడితే ఒప్పుకోరో ప్రజలు. ఏ సున్నా పక్కన భూతారు, ఆ మాట మాట్లాడితే అది కూడా జరగద్దే. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు నోరుందని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కుదరదు. మీరు ఒక్కరే కాదు, నేను గమ్ముగా ఈ దెబ్బయితేటి మాట్లాడుతున్నట్టు గవ్వు మాట్లాడితే సరైన పద్ధతి ఇది. ఓ అరుస్తున్నాడు ఎందుక పని. మీరు చెప్పండి అయ్యా ట్రస్ట్ వాళ్ళు, అది మంచిదేనట టారటంగా మీరు చెప్పండి స్వాములారా. మాకు మీరే కదంగా, మీరు ఏం ముంచినా మీరే, చేసినా మీరే చెప్పాలా, అంతే కదా. ఏంది ఆ భాష? ఆ విధంగా ఆయన మంచి చేసినాడు కదా సోమిరెడ్డి గారు. నువ్వు ఒక తూరు చేస్తే ఆయన 2 తూర్లు చేసిండు. ఆయన గౌరవించకుండా నువ్వు సోమిరెడ్డిని గౌరవించకపోతే నీ గౌరవమే దొరకదు. నేను చెప్తున్నాను. నాకు తెలిసి సోమిరెడ్డి గారిని ఏదైనా నువ్వు అలాటప్పుగా మాట్లాడితే అంత 200గా అలాటప్పుగా అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. నీకు తగిన అందుకనే నేను ఓడిపోయింది. నీకేం జరిగితే నీకు 17,000 రివర్స్ అయ్యా. నీ పొదలకూరు మండలంలో 17,000 అట్ట తలకిందులైన ఓట్లు. 17,500 ఓట్లు. మీకందరికీ తెలీదా? ప్రసోళ్ళకా చెప్పండి సార్, ఏం మాట్లాడరా? జరిగినాయా రివర్స్? ఏం సార్ అంతే కదా. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ, పార్టీని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కానీ, అదే కానీ జరిగితే ఒప్పుకోరు ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు. పక్కన 0 భూతారు. నేర్చుకో, తెలుసుకో. అదే జరుగుద్ది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము కూడా మళ్ళీ ఏదైనా రివర్స్ మాట్లాడాలన్నా మాట్లాడగలను. నేను దేనిలోనైనా ఆరితేనే నేను మాట్లాడగలను. నా శాసనం అయినంత వరకు అయితే ఆయన పెద్ద ప్రబుద్ధుడిని, పెద్ద ఇది అనేది కాదు. మాట్లాడగలను, సరైన ఆన్సర్ చేయగలను. మీరు మాట్లాడే విధానానికి కరెక్ట్ ఆన్సర్ కూడా ఇవ్వగలిగిన సత్తా, సామర్థ్యం నా దగ్గర ఉంది. ఇంకోటి కూడా ఉంది మన దగ్గర.
ముందు గౌరవిస్తాం. గౌరవం తీసుకోకపోతే అగౌరవంగా మమ్మల్ని చూస్తే అంత బదంతలు మిమ్మల్ని కూడా అగౌరవంగా చూసేదానికి ప్లాన్ చేస్తాం. అది జరగద్ది. అది నా దగ్గర ఉంది, నాకు కూడా తెలుసు. ఇవన్నీ కూడా మంచి పద్ధతిలో పెద్ద మనుషులుగా, మంచి జిల్లా కాబట్టి పెద్ద మనుషులు ఉన్నటువంటి జిల్లా, పెద్ద మనిషి తరహా పోవాలి. కానీ నీ ఇష్టం వచ్చినట్టు మరి ప్రవర్తిస్తే కుదరదో, దే పక్కన సున్నా కూతారో, అది జరగద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇంకేమి నన్ను ఏమడుగుతారు? ప్లీజ్ సబ్స్క్రైబ్ SS News AP.